అడిగింది. అడగలేదు. తను ఒకవేళ బయటకు రాకపోయింది ఆగిపోయేది. సహకరించలేకపోతుంది. మొన్న వీడియో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన నాకు నష్టపరిహారం కావాలి అంటే ఆ సీన్ గాడితో నేర బేరాలకే ఉండేది కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఈ అమ్మాయి బయటకు వచ్చేసి ఆ హ్యూమన్ కమిషనర్ దగ్గర పెద్ద పెద్ద వ్యక్తుల దాకా వచ్చి నా పెళ్లి చెల్లదు, ఆమె ఇష్టపూర్వం సహజీవనం చెల్లుతుంది, దాని సహజీవనం చెల్లుతుంది. అయిపోయాయి అక్కడ. మీరు మాట్లాడే వర్షన్ ఖండిస్తాను. ఒక వ్యక్తి డబ్బులు ఒక అమ్మాయి వచ్చేసి నాకు డబ్బులు కావాలని అడగదు. బాగా గుర్తుపెట్టుకోండి. నష్టపరిహారాలు ఇవ్వడానికి చేయడానికి ఈయన గారు పెద్ద మాటలు అన్నారు. ఇప్పుడు నేను నష్టపరిహారం మాట్లాడతా, ఎందుకంటే నాకు ఇంతవరకు ఆయనకు అన్ని అసెట్స్ ఉన్నాయని తెలియదు. ఇప్పుడు ప్రవాస్ ఇల్లా ఇంకేదో అది ఇది ఎన్నో పెద్ద పెద్ద వేశారు కాబట్టి ఆ అమ్మకి రాధికకి నేను మాటిస్తా ఈ రోజు, అమ్మ చాలా పెద్ద తల్లి వస్తుంది, నువ్వు కొంచెం బలంగా పోరాడు అని చెప్తా. నిన్నవాడికి ఏం చెప్పాను, ఏమున్నది ఇప్పుడు అందుకే బయటకు చూపించలేదు. ఆమె బ్రదర్ చెప్పాడు, వర్షిని వాళ్ళ బ్రదర్ చెప్పాడు, మీరు అన్ని ప్రూఫ్లు అంటే ఇది చాలా పెద్ద విషయం. వర్షిని వాళ్ళ బ్రదర్ చెప్పాడు 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు, 3 కోట్లు చెక్ ఇచ్చాడు అని చెప్పాడు. నిజంగానే వాళ్ళ కుటుంబం కూడా రాధిక గురించి అడుగుతున్నా. 3 కోట్ల ఏంటంటే ఇవన్నీ ఆస్తులనే అని రాధిక గమనించింది కాబట్టి నా నుంచి ఆస్తులు ఎక్కడ పోతాయని బయటకు వచ్చింది. ఇప్పుడు రాధిక బయటకు వచ్చింది, 10 మంది కూడా వస్తారు, ఈయన చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. అలా వస్తారు ఆడవాళ్ళు, ఏమో ఈయన చెప్పారు, నాకు తెలీదు. అవకాశం అర్థం కాదు. ఏందమ్మా మీరు ఎలా మాట్లాడతారు స్వామి? బయటకు వస్తారా? బోడి లింగంగా మాట్లాడతారు. ఇంకా అబ్బాయిలు బయటకు వస్తారా? అయితే 11 మంది లేరు, వదిలేసేయండి. నువ్వు ఈయన ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అన్నావు సార్, ఇప్పుడు మీరే అన్నారు ప్రూఫ్స్ కావాలి అంటే ప్రూఫ్స్ చదువుతుంటే ప్రూఫ్స్ అదంతా అంటారేంటండి? ప్రూఫ్స్ కదా కంప్లీట్ గా ఆస్తుల కోసమే వచ్చిందని అంటున్నాడు ఆయన. ఇంకా వాళ్ళు కూడా వస్తారు బయటకి అంటే ఎవరైనా అనడానికి. మీకు నిజంగా 10 మంది ఉన్నారని ఆధారం ఉందా మీ దగ్గర? ఏదైనా చెప్పాడు అవకాశం ఉందా మీ దగ్గర? ఉందా అంటే విష్ణు చెప్పాడు లేకపోతే వాళ్ళు చెప్పారని? ఇప్పుడు కేసీఆర్ అడిగిండు, నువ్వు చూపించావు, వాడెవడో మాట్లాడుకున్నది ఇచ్చాడు. ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేయాలి నువ్వు? నేను మాట్లాడడానికి నన్ను ఎందుకు పిలిచారు సార్? మీరు 1 year నుంచి అథెంటికేటెడ్ అన్ని డాటా పెట్టినందుకు నన్ను పిలిచారు. పూజలన్నీ మంచి కోసమే చేసుకుంటారు. ఒక రాజకీయ నాయకుడు తాను ఎలక్షన్ లో గెలవాలని పూజ కుటుంబ సభ్యులు బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఒక నిమిషం రుద్రస్వామి గారు, మధ్యప్రదేశ్ లో ఉన్నాడు, ఆల్రెడీ వీడియో వచ్చింది. అన్ని మంచి పనులు, ఎవరు తప్పేం చేయట్లేదు. అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది విషయం, తెలిసి ఉంటుంది కదా, వాళ్ళు చర్యలు తీసుకోవడం అలా ఉండదు. ఇంకేమి మనం ప్రెస్ గా డీటెయిల్ గా ఇవ్వలేక ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నెట్వర్క్ అంతా మనది ఓన్లీ ఇక్కడ తెలంగాణ ఇక్కడే నడుస్తుంది. అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే కదా నేను కాశీకి పోతున్నది మండే రోజు. అక్కడ పోయి కాశీ నుంచి నేను కార్యాచరణ చెప్పండి. నెక్స్ట్ డైరెక్ట్ గా నేను భారతదేశం అంతా ప్రకటన ఇవ్వబోతున్నా. ఈ విధంగా శ్రీనివాస్ చేస్తున్న సాధన ధర్మమైనది కాదు నేను ఇచ్చబోయే కంప్లైంట్. ఆడవాళ్ళ విషయంలో, కుటుంబం విషయంలో ఆయన గారు ఈ విధమైన అఘోరా అని చెప్పేసి రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం రాసుకొని, త్రిశూలాలు పట్టుకొని నేను పెద్ద పరమేశ్వరుని అని అంటున్నాడు కదా. అసలైన పరమేశ్వరుని ఆరాధించే ఆ అఘోరాల సాధువుల ద్వారా ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తేనే నాకు విలువ వస్తుంది కదా. నేను ఎప్పుడు అడ్డుకోవడానికి ఏమున్నది? నువ్వు నార్మల్ గా జీన్స్ టీ షర్ట్ వేసుకుని ఉంటే ఈ రోజు ఇంత డిస్కషన్ అయ్యేదా మన అందరి మధ్యలో? అందుకనే ఆ శ్రీనివాస్కి చెప్పేది ఏంటంటే ఆయన గారు నార్మల్ గా వచ్చేసి సరెండర్ అయిపోవడమే ఇప్పుడు నాకు కావాలి. అలా నేను చేసినంత పొరపాటు ఇక పైన నేను చేయలేను అని చెప్పేసి రుద్రాక్షలు ఆయన వేసుకునే అన్ని తీసేస్తేనేమో ఒక అర్థం పర్థం ఉంటుంది. లేదు నేను ఇలా ఉంటాను అలా అంటే మరి నేను కూడా అలానే ఉంటాను. ఎక్కడికైనా నేను దిగడానికి ఎక్కడికైనా పోవడానికి సిద్ధం. సంవత్సరం అయింది నేను వార్నింగ్ లేయబట్టి. మారిండా? దెక్క మీద ఒకదానికొకటి చేసి ఆయన కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకసారి గతంలో ఆయన వీడియో చూపిస్తాను మీకు, నేను వినిపిస్తాను. నేను సమాజంలో ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా, ఇదేంటి సభ్య సమాజమేనా ఏంటంటూ కూడా తను ఒక రెచ్చిపోయి మాట్లాడినాయి మీకు వినిపిస్తాను. అది సో సమాజంలో ఇటువంటి ఉంటుందని చెప్పిన ఆ వ్యక్తి మీరు చెప్పండి. సంస్కృతిలో మన సనాతన ధర్మంలో మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకి తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఆడపిల్ల పెళ్లి చేసుకోవచ్చు అని ఎక్కడ ఉందా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామా? అటువంటి మాటలు మాట్లాడిన ఆయన శ్రీనివాస్ మాట్లాడిన సందర్భంలో చెప్పాడు. ఎక్కడ సందర్భం లేదు, ప్రతి దాంట్లో కూడా
అట్లా కాదండి, ఎక్కడో ఏ సందర్భంలో దేవాలయాల దగ్గర సనాతన ధర్మం అన్నాడు. సనాతన ధర్మం ఎక్కడ కాపాడాడు? అది కూడా ఛానల్ రికార్డెడ్. ఒక ఉపన్యాసంలో చెప్పాడా? ఉపన్యాసం ఏం కాదు. మరి ఏ సందర్భంలో అత్యాచారాలు ఘటనలు జరుగుతున్నాయి, మీరు చేస్తున్న పోరాటం ఎక్కడ పోయింది, మీ పోరాటం ఏంటి అన్నప్పుడు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటారా, ఈ సభ్య సమాజం కాదు అని చెప్పి ఎక్కడో ఒక ఉదాహరణ తీసుకొని మాట్లాడుకొచ్చాడు ఆయన. అటువంటి చెప్పిన వ్యక్తి ఇప్పుడు నేను మహిళని చెప్పుకుని ఆయనే చెప్పుకుంటున్నాడు, అంతే కదా, మహిళని చెప్పుకుంటున్నాడు. మరి మహిళ ఇంకొక ఆవిడ ఎలా పెళ్లి చేసుకోగలుగుతాం, ఎట్లా దాన్ని సమర్థిస్తున్నా నాకు అర్థం కావడం లేదు. చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకు? సార్ నేను ఆయన సైకాలజీ చెప్తా. ఆయన ఏదో సిచ్యువేషన్ లో టర్న్ అవ్వాల్సి వచ్చింది, సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని ఒక సగటు అమ్మాయి తనకి వైఫ్ గా ఉంటాకి మోస్ట్లీ ఎవరు ఒప్పుకోరు. సో ఇతను ఏదో వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళని మ్యానిపులేట్ చేసి అదే వాళ్ళని ఏమంటారు నెగిటివ్ వేలో వాళ్ళు నాతో ఉండాలి అనే కోరికతో, సో తన దగ్గరికి ఎవరైనా తన దగ్గర చూసి కొంచెం ఎవరైనా వచ్చారనుకోండి, సో నాకు అసలు రాదే అనుకున్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఉంటున్నారంటే అలాంటి వాళ్ళని ఎందుకు వదులుకుంటాడు? సో వచ్చిన ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ చేస్తాడు ఇతను. అది వాళ్ళ అవసరం అవ్వచ్చు, ఇతను అవకాశం అవ్వచ్చు, అవ్వచ్చు. ఇప్పుడు ఈయన అన్నట్టు అతను వచ్చి లొంగిపోయి తనకి తానుగా తప్పు ఇలా నేను చేస్తే నాకు నెక్స్ట్ నేను నడవటానికి కూడా నాకు స్పేస్ లేదు ఇండియాలో అనే అంత భయం వస్తే తప్ప ఇతను ఇది ఆపడు. ఎందుకంటే అతనికి ఆల్రెడీ మెయిల్కి ఉండాల్సిన ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయి. తను ఒక అమ్మాయితో ఉండాలి, ఒక అమ్మాయితో ఒక అబ్బాయి చేయగలిగే అన్ని చేయాలన్న థింకింగ్ తనకు ఉంది. సో తన దగ్గరికి ఎవరైనా తన లోపం అనుకోండి, లేకపోతే తను ఏదైనా అనుకోండి, అది చేయలేకపోయినా వాళ్ళు వచ్చి తన ప్రేమను పంచుతున్నారంటే తన దాని అడ్వాంటేజ్ కింద తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? వర్షిణినే అఘోరిని మ్యానిపులేట్ చేసిందని ఇందాక ఆయన స్టేట్మెంట్ లో. అఘోరిని వర్షిని మ్యానిపులేట్ చేసిందంట. అది మ్యూచువల్ అండి. ఈ అమ్మాయికి కూడా ఏ కోరిక లేకపోతే వెళ్ళదు. లేదంటే నేను చక్కగా చదువుకుందాను, కట్టాడుగా డబ్బులు, నాకు ఫోన్ కొనిపెట్టాడుగా, సరేలే నేను చదువుకుంటాను, ఇంకా మంచి జాబ్ చేసుకుంటాను, లేకపోతే తను ఏదో మొన్న ఎప్పుడు చెప్పింది నేను యూట్యూబ్ పెట్టుకుంటాను, లేకపోతే మూవీస్ ట్రై చేస్తాను అని చెప్పి, అది ఇంకా బెటర్ కదా దీనికంటే. ఇఫ్ ఎట్ ఆల్ ఈ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే నెక్స్ట్ చేసే పని కూడా అమ్మాయి అదే. బికాస్ అమ్మాయి చక్కగా ఉంది, చిన్న వయసు అని చెప్పి అందరూ అంటున్నారు. సో దాన్ని పట్టుకుని తను దాన్ని యూజ్ చేసుకుని అదే తన స్టెప్పింగ్ స్టోన్ లా చేసుకుని ముందుకెళ్తుంది. మళ్ళీ అదే చూస్తూ ఉండండి, అదే జరుగుతుంది. 1 month 2 months అని కాదు, తను ఎప్పుడైతే తనకు కావాల్సిన దొరకదు అని అర్థమవుతుందో అప్పుడు అమ్మాయి అక్కడి నుంచి నెమ్మదిగా వచ్చేస్తుంది. ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ బాధపడుతున్నారు వర్షినికి పెళ్ళి అయిపోయిందని. ఆ అమ్మాయి వర్షిని నిజంగా చాలా బాగుంది, ఆమె స్మైల్ బాగుంది. ఆమె చెప్పింది ఆల్రెడీ 15 మంది ఆమె వెంబడబడ్డారట ఇప్పటికీ. అయితే చాలా మంది బయట చెప్తున్నారు అంత అందమైన అమ్మాయి వెళ్ళి అసలే మగాళ్ళకు పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. ఈ అమ్మాయిగా ఎవరినో మొగాళ్ళని చూసుకోకుండా పోయి అతని దగ్గర పోవటం ఏందని చాలా మంది కూడా జెంట్స్ బాధపడుతున్నారు ఈ విషయంలో. ఇదంతా సెన్సేషన్ అవడానికి ఇది కూడా ఒక కారణం. వీళ్ళంతా చాలా మంది జెంట్స్ బాధపడుతున్నారు. ఈ అమ్మాయి వెళ్ళి అతను చేసుకోవటం ఏంది అఘోరిని, ఇంతమంది మొగాళ్ళు పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారు సమాజంలో. ఆ క్షోభ పేరు సనాతన ధర్మం అని అంటారు. ఇప్పుడు అసలైన వివరణ ఏంటంటే ఇలాంటి వాళ్ళని మనం కూర్చోబెట్టి వీడియో చేయడానికి అని చెప్పేసి మనము పాపంలో భాగాన్ని పంచుకుంటున్నట్టు. ఎన్ని మాటలు మాట్లాడాలి శ్రీనివాస్ గురించి, ఎంత చెప్పాలి అఘోరాల పురాణాల గురించి, ఎంత చెప్పాలి శాసనాల గురించి, ఎంత చెప్పినా మార్పు రాదు. మీరు ఇంకెక్కువ అడిగితే ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు. వాడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆయన కూడా వీడియోలు పెడుతున్నాడు. అంతే, ఆయన ఈడికి వచ్చి పెట్టుకున్నారు యూట్యూబ్ ఛానల్. ఏడు స్వామి గుహల్లో ఎన్నైనా పెట్టచ్చు. శివరుద్రసాద్ ఏడున్నాడు ఏ రోజు ఓ ఛానల్లా, నిన్న కంప్లైంట్ ఏడ పెట్టిండు ఒక కమిషనర్లా, మొన్న కంప్లైంట్ ఏడ మాట్లాడిండు ఒక ఛానల్లా. ఇవన్నీ మనుషుల మధ్యలో జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి చాలా జనరల్ గా జరిగే క్వశ్చన్ అని కూడా చాలా మంది అడిగారు ఏంటంటే అఘోరాలు బయటికి రావద్దా? రాకూడదు. ఎందుకు రాకూడదు అని చెప్పాలి. రాకూడదా? ఎందుకు రాకూడదు? పెళ్లిళ్ళు చేసుకోకూడదా? పెళ్లిళ్ళు చేసుకోకూడదు. నాగసాధులు ఎందుకు రాకూడదు చెప్పాలి. రాకూడదు అంటే రాకూడదు అని చెప్పేసి వెళ్ళిపోవడం నాకు రాదు. వాళ్ళు ఎందుకు రాకూడదు అంటే వాళ్ళ చేతిలో ఆయుధం ఉంటుంది, వాళ్ళ కోపం ఎక్కువ ఉండడం చేత ఎక్కడన్నా అధర్మం జరిగిందని అంటే వాళ్ళు తలలు తీసేస్తారు. ఎటువంటి ఆయుధం ఉంటుంది? ఖడ్గాలు, త్రిశూలం సార్. ఓకే, అది ఉండడం చేత ఒకప్పుడు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏం చేశారంటే మీరు తలలో రక్తపాతాలు చేస్తే రానున్న భవిష్యత్తులో భారతదేశంలో అందరూ కూడా రక్తపాతాలు కోపాలతోనే జీవితాలు నడుస్తాయి. కాబట్టి క్షేత్రపాలకులై క్షేత్రంలోనే మీరందరూ కూర్చోవాలి. అఘోరాలైతేనేమో 12 అంటే 12 జ్యోతిర్లింగాలలో, అఘోరీలైతేనేమో 18 శక్తిపీఠాల్లో ఉండాలి. లేదు అనంటే మీరందరూ ఇప్పుడు అఖాడాలు పెట్టుకున్నారు. 15 అఖాడాలు ఉన్నాయి. కిన్నెర అఖాడ, మహిళా అఖాడ, దిగంబర అఖాడ, తర్వాత ఉదాసీన అఖాడ, వైష్ణవ అఖాడ, తర్వాత మళ్ళీ వస్తే జోనా అఖాడ, అగ్ని అఖాడ. ఇన్ని అఖాడాలలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ నిర్ణయాలు తీసుకొని యూనిటీస్ లాగా అయిపోయారు. ఓన్లీ మహిళలు అంటే మహిళా అఖాడాల, దిగంబర అంటే బట్టలు లేకుండా ఉండేవాళ్ళు, అఘోరాలు అంటే అందులో ఒక పూజ చేసేవాళ్ళే, అంటే సైన్స్ స్టూడెంట్ అంటే సైన్స్ వాళ్ళే ఉంటారు కదా మాస్టర్, అలాంటి వాళ్ళు 15 అఖాడాలు అయిపోయి. ఇలా ఉన్న తర్వాత వాళ్ళు బయటికి ఎందుకు రాకూడదంటే లోక కళ్యాణం అనేది ఒక దగ్గర కూర్చొని చెయ్యాలి అని చెప్పి శంకరాచార్యులు గారు ఇచ్చిన మహావాంగ్మూలం ఉంది మన దగ్గర. అదే శివపురాణం. ఆయన రాశాడు. ఎందుకు అలా?
శంకరాచార్యులకు ఏం అధికారం ఉన్నదంటే శంకరాచార్యులు ఒక జన్మ ఎత్తక ముందుకు జన్మలైన దత్తాత్రేయుడు. ఈ దత్తాత్రేయుడే ఆయుధం ఇచ్చి తలలు తీయాలి మన ఆడబిడ్డ దగ్గరికి వస్తే, తలలు తీయాలి మన సంప్రదాయాన్ని తక్కువ చేస్తే, తలలు తీయాలి మన జాతి నీతిని ఎవరైనా తక్కువ అంచనా చేస్తే అని చెప్పేసి దత్తాత్రేయుడే ఇచ్చాడు. అదే మళ్ళీ ఆయన మళ్ళీ పుట్టి అలా చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాడని రాసిన పురాణం శివపురాణం. ఇంకా కాశీలో చెప్తారు కదా, అంటే ఊర్లో బయటికి అయితే రాకూడదు అంటే వాళ్ళ కోపాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ లక్ష్యాలు వేరేలాగా ఉంటాయి స్వామి. వాళ్ళ ఆలోచన వైవిధ్యంగా ఉంటుంది. ఎలా అనంటే నువ్వు ఏదైనా మాట్లాడినా చేసినా, ఇప్పుడు అఘోరాలు 100 సంవత్సరాల చరిత్ర కింద ఉండేవాళ్ళు వేరు. ఇప్పుడున్న అఘోరాలంతా కొంచెం మీరు అన్నట్టుగానే వాళ్ళ స్వలాభాల కోసం బయటకు వస్తారు, షోలు ఇస్తారు, అవి చేస్తారు, అది వేరు. కానీ ఒకప్పుడు అఘోరాలు కనబడితే శివుడు కనబడినట్టే. వాళ్ళు ఉండేది హిమాలయాల్లో. మన దగ్గర ఏమో కానీ వీడియోలో చూస్తుంటే అఘోరికి చెప్తున్న శ్రీనివాస్ కి నార్త్ ఇండియాలో ఎక్కడ పోయినా సాదర సత్కారాలు ఉంటున్నాయి. నిజం తెలియదు కదా మరి, పండ్లు పూజలు ఇస్తున్నారు, వెల్కమ్ చేస్తున్నారు. ఇప్పుడు అఘోరాలు బయట రాకూడదు, దిగంబరంగా ఉంది తను కూడా. సో ఇటువంటి వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత నిజంగా వీళ్ళ దగ్గర శక్తిలో ఇక్కడ పనిచేస్తాయంట. వీళ్ళు బయటకు రావడానికి అసలు అర్హత లేదు. వీళ్ళు బయటకు వచ్చిందంటే ఈయన అఘోరానే కాదు కదా, ఇంకేం దగ్గర ఉంటే శక్తులు. ఓకే, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, పెళ్లిళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అది కూడా చెప్పాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు మన దేశంలో, భారతదేశంలో దండయాత్రలు చేసి మన ఆస్తులు, అంతస్తులు, మన దగ్గర ఉన్న గోపురాలు, గుడులు అన్నీ ఎత్తుకుపోయేవారు. ఎత్తుకుపోయిన తర్వాత కూడా మన దగ్గర ఆ పౌరుషం తగ్గలేదు. తగ్గకపోయేసరికి శత్రువు వ్యూహం ఏం చేశాడంటే వీళ్ళ పౌరుషం ఎలా తగ్గాలి అని ఒక వ్యూహం వేసి, మన పౌరుషం అంతా ఎవరు? కుటుంబం, భార్య, పిల్లలు, అమ్మ, అంటే మన ఇంట్లో ఆడపిల్లలు కదా, ఆడపిల్లలు ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయినప్పుడు మన దత్తాత్రేయుడు దేశాటనలో ఉన్నప్పుడు ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడం అనేది, పిచ్చి పైశాచికత్వంగా మానభంగాలు చేయడం అనేది తట్టుకోలేక అఘోరాలని సృష్టించిండు ఆయన ఒక ప్రకటన ఇచ్చి. అయితే ఈ అఘోరాలు బయటికి రావడానికి, కామ కోరికలకి, పెళ్లికి అర్థమేమున్నదంటే వీళ్ళు వచ్చిందే ఆడపిల్లల్ని కాపాడడానికి. అలాంటిది వీళ్ళు ఆడపిల్లల మీద మోహం ఉంటే సమాజం భ్రష్టపడుతుంది. కాబట్టి నాగసాధువులు పురుషలింగం ఏదైతే ఉంటుందో, పురుషాంగం ఉంటుందో దాన్ని శాశ్వతంగా పరమశివుడికి అప్పచెప్పేశారు. ఆ నరాన్ని వాళ్ళు 12వ సంవత్సరం శిక్షలు ఇచ్చినప్పుడు, పట్టభద్రులు అయినప్పుడు ఆ నరాన్ని 3 నిమిషాల పాటు కర్రతో కొట్టినప్పుడు ఈ కుడికాలు ఎడమకాలు పైన ఉంటుంది, ఇలా తల పెట్టుంటారు వాళ్ళు కొట్టేటప్పుడు. అది అయిపోయిన తర్వాత హరహర మహా